సింహాచలం సింహాద్రి అప్పన్న పెళ్లి చూపులు అత్యంత వైభవంగా జరిగాయి. ఫాల్గుణ పౌర్ణమిని పురస్కరించుకుని స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొల్పి విశేష పూజలు నిర్వహించి మెట్ల మార్గం గుండా తీసుకువచ్చి పుష్కరిణి సత్రంలో ఉన్న ఉద్యాన మండపంలో ప్రత్యేకంగా తయారు చేసి డోలకిలో అధిష్ఠింపజేశారు. ఈవో సుబ్బారావు దంపతులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారిని గోవిందరాజు స్వామి అలంకరణలో బుగ్గన చుక్కపెట్టి పెళ్లి కుమారునిగా ముస్తాబు చేశారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి ఏప్రిల్ 8వ తేదీన పెళ్లి ముహూర్తం నిశ్చయించారు. ఈ సందర్భంగా వివిధ రంగులతో అర్చకులు, భక్తులు, ఆలయ అధికారులు రంగులు జల్లుకొని వసంతోత్సవం జరుపుకున్నారు. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఘనంగా స్వామివారి తిరువీధి నిర్వహించారు. పెళ్లి కుమారుని అవతారంతో బుగ్గను చుక్కను పెట్టుకుని ఉన్న అప్పన్న స్వామివారిని చూసిన భక్తులు పులకించిపోయి ఆనంద డోలికల్లో మునిగిపోయారు. దీంతో నేటి నుండి పెళ్లి పనులు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 30వ తేదీన ఉగాది రోజున పెళ్లి రాట వేసి ఏప్రిల్ 8వ తేదీన వార్షిక కళ్యాణం జరగనుంది. కార్యక్రమంలో ఈవో ఆనంద్ కుమార్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. వందే వైకుంఠసేనానందేవం సుత్రమతీశగం యద్వేంద్రవిగస్ వందే విశ్వవేద ఏరా జోడలేవే పడ వేరే ఫస్ట్ రన్ రన్ అన్న రామచన్న కింద దిగాలి కింద దిగాలి ఏ ప్లేట్ కొరు కింద దిగాలి చోటి చేయాలి చూడొద్దు ఇప్పుడు తీసుకోవాలా ఈరోజు స్వామివారి కళ్యాణోత్సవంలో భాగంగా నాంది ప్రస్తావన కార్యక్రమాన్ని ఈరోజు వసంతోత్సవం డోలోత్సవంతో ప్రారంభమైంది. మనకి స్వామివారు కొండ నుంచి అమ్మవారి గుడికి కొండపై మెట్ల మార్గం ద్వారా దిగి వచ్చడంతో మొత్తం ఉత్సవం స్టార్ట్ అయింది. తర్వాత పెళ్లి నిశ్చయం కార్యక్రమం పూర్తయిన తర్వాత ఈ వసంతోత్సవం డోలోత్సవం కార్యక్రమం మొదలైంది. ఇప్పుడు గ్రామోత్సవానికి ఆల్రెడీ స్వామివారు బయలుదేరారు. ఈ గ్రామోత్సవం కార్యక్రమం అయిన తర్వాత స్వామివారు కొండపైకి మళ్ళీ తిరిగి వేయించేయడం జరుగుతుంది. ఇది ఈరోజు కార్యక్రమంతో ఈ పెళ్లి కార్యక్రమాల్లో నాంది ప్రస్తావన మొదటి మా ఘట్టం ప్రారంభమైంది. అలాగే 30వ తేదీ మనకి ఈ ఉగాది రోజున
పందిర్రాట ఉత్సవం అనేటువంటి కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. తదుపరి 8వ తేదీన ఏప్రిల్ 8వ తేదీన స్వామివారి కళ్యాణం వైభవంగా మనం జరుపుకోబోతున్నాము. మరి ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం భగవంతుడు నాకు ఇచ్చినందుకు స్వామివారికి సరదా కృతజ్ఞులై ఉంటాను. అంటే అదేవిధంగా తదుపరి ఏప్రిల్ 30వ తేదీన చందనోత్సవ కార్యక్రమం ప్రతి ఏటా జరిగేటువంటి కార్యక్రమాన్ని మనం జరుపుకోవాల్సిన అవసరం ఉంది. దీని అందరికీ మొత్తం మా ఏర్పాట్లకు సంబంధించి ఇప్పటికే అన్ని అంశాల మీద కొంత ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే ప్రసాదం స్కీమ్ వర్క్లు కూడా త్వరితగతిన పూర్తి అయ్యేలాగా అటు మా మినిస్టర్ గారు, దేవాదాయ శాఖ మంత్రి వారు, స్థానిక శాసనసభ్యులు, జిల్లా కలెక్టర్ గారు, మా కమిషనర్ గారు, సెక్రటరీ గారు అందరూ కూడా ఇప్పటికే ఆదేశాలు మాకు ఇచ్చి ఉన్నారు. ఆ మేరకు అన్ని ఏర్పాట్లను కూడా ఆ కార్యక్రమాలు అన్ని సౌకర్యాలు అందుబాటులోకి వచ్చేలా చందనోత్సవం లోపు అన్ని అదనపు సౌకర్యాలు భక్తులు, యాత్రికులు ఎటువంటి సామాన్య భక్తులకు ఇబ్బంది రాకుండా ఉండడానికి అన్ని సకల సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం అయ్యేలాగా స్వామివారి మనం సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం. ఈనాడు కొండ దిగువకి వచ్చి ఇక్కడ డోలోత్సవాన్ని జరిపించుకున్నాడు. విశ్వక్సేనారాధనం, పుణ్యాహవచనం, పూర్ణ అధిదేవత ఆవాహనం, ఆరాధనం అయిన తర్వాత పూర్ణ సమర్పణం, రసం సమర్పణం అయిన తర్వాత స్వామి డోలికల విశేష ఆరాధన జరిపించి డోలాయమానం గోవిందం పంచస్థం మధుసూదనం రథస్థం వామనం దృష్ట్యా పునర్జన్మ నవిద్యతే అని ఆ పునర్జన్మ రాహిత్యం ఏర్పడడం కోసమని ఈ డోలికలో ఉండేటువంటి స్వామిని సేవించడం అనేటువంటిది పరమ లక్ష్యం. ఇవాళ హోళికా పూర్ణమని, డోలా పూర్ణమని, అలాగే మన ప్రాంతంలో ఇక్కడ ఈ గ్రామీణమైన వ్యవహారం బొట్టెనడుగు పున్నమి అని ఇక్కడ స్వామివారి సోదరి బయటి తల్లి అమ్మవారు, ఆ అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయిని అడగడం కోసం స్వామి వస్తారని, ఆమె యొక్క కోరిక మేరకి ఆమెతో బియ్యమంది స్వామి ఆమెని సంతృప్తిపరుస్తారు అని ఒక నానుడి. అంచేత ఆ కార్యక్రమాన్ని జరిపించుకున్నాం. స్వామి కళ్యాణ మహోత్సవాలకి ఈనాడు నాంది ఏర్పడుతోందన్నమాట.